నమస్కారం నా ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది Xiaomi 12 Pro రీసెంట్గా వచ్చిన ఫ్లాగ్షిప్ ఫోన్ Xiaomi నుంచి. ఈ వీడియోలో మనం దీని రివ్యూ అయితే చూద్దాం. ఒక 3 days నుంచి నేను దీన్ని యూజ్ చేస్తున్నా. ఫస్ట్ ఇంప్రెషన్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. అండ్ దీని అన్బాక్సింగ్ కూడా నేను చేయలేదు. అన్బాక్సింగ్ లోపల బాక్స్ కంటెంట్స్ అయితే మీకు ఫోన్ ఉంటుంది, కేస్ ఉంటుంది, కేస్ బాక్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, ఒక డాంగుల్ ఉంటుంది, Type-C to 3.5mm డాంగుల్ ఒకటి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 120W ఛార్జర్ ఉంటుంది, Type-C కేబుల్ ఉంటుంది. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే బాక్స్లో మీకు అన్ని కంటెంట్స్ అయితే వస్తున్నాయి. ఛార్జర్ ఇట్లాంటివి అయితే మీరు రిమూవ్ చేయలేదు, అన్ని కంటెంట్స్ మీకు బాక్స్లో వస్తున్నాయి. ఇంకా మనం ఫోన్ ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఫోన్ డిజైన్ అండ్ లుక్ అయితే చూడడానికి అయితే మీకు చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు మొబైల్ బ్యాక్ సైడ్ మనకి మైక్రో క్రిస్టలిన్ ప్రాసెస్ అండ్ వెల్వెట్ మ్యాట్ ఫినిష్తో వస్తుంది. ఇది మీకు ఫింగర్ ప్రింట్స్ని అట్రాక్ట్ చేయదు, మరకల్ని అట్రాక్ట్ చేయదు, ప్రీమియం ఉంటుంది ఫోన్. అండ్ కెమెరా మాడ్యూల్ ప్రొటెక్షన్ వచ్చేసరికి మెటల్తో వస్తుంది. కెమెరా మాడ్యూల్కి ఎక్కువ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ ఇది మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, సైడ్స్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్, డిస్ప్లే కూడా కర్వ్డ్ స్క్రీన్ వస్తుంది. ఈ ఫోన్ మొత్తం 3 కలర్స్లో వస్తుంది. మొత్తం కలర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. నాకు వచ్చింది మాత్రం బ్లాక్ కలర్. నెక్స్ట్ దీనిలో హైలైట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. డిస్ప్లే దీనిలో మీకు చాలా బాగుంది. 6.73 inch 2K ప్లస్ AMOLED స్క్రీన్, Quad HD ప్లస్ డిస్ప్లే. ఇది LTPO 2.0 ప్యానల్. ఇది వేరియబుల్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. ఇది ఆటోమేటిక్గా 1Hz నుంచి 120Hz వరకు మనం చేసే పని బట్టి రిఫ్రెష్ రేట్ని అడ్జస్ట్ చేసుకోగలదు. టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి 480Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. బ్రైట్నెస్ వచ్చేసరికి 1500 nit బ్రైట్నెస్ లెవెల్ ఉంటాయి. మీరు డైరెక్ట్ సన్లైట్ తీసుకెళ్ళినా కానీ మీకు డిస్ప్లే అయితే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దీనిలో మీకు HDR10+ సపోర్ట్ ఉంది, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది, 10-bit ప్యానల్. ఇది డిస్ప్లే మేట్ A+ రేటింగ్ పొందింది. సో డిస్ప్లే పరంగా మాత్రం మీకు ఏం కావాలి అన్నీ ఉన్నాయి. డిస్ప్లే మీరు చూసినప్పుడు అయితే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ పరంగా మాత్రం నో కంప్లైంట్స్, సూపర్ ఉంది డిస్ప్లే అయితే. అండ్ మీకు L1 సపోర్ట్తో కూడా వస్తుంది, L1 సపోర్ట్తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. సౌండ్ విషయానికి వస్తే మొత్తం 4 స్పీకర్స్ అయితే ఉంటాయి దీనిలో. మీకు 2 ట్వీటర్స్ ఉంటాయి, 2 ఊఫర్స్ అయితే ఉంటాయి. స్పీకర్స్ మీకు హార్మన్ కార్డన్ స్పీకర్స్ మీకు సౌండ్ క్వాలిటీ బాగుంది. మీకు ఏదైతే మీరు వింటున్నారో, మీరు మూవీస్ వింటున్నా కానీ, సాంగ్స్ వింటున్నా కానీ, స్పీకర్ నుంచి వచ్చే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. కాకపోతే ఇంకొద్ది సౌండ్ ఇంకా ఎక్కువ, వాల్యూమ్ ఇంకా ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది నాకైతే. క్వాలిటీ అయితే బాగుంది స్పీకర్స్ది. దీనిలో 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉండదు. అండ్ ఇది మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. అండ్ హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్ కూడా పొందింది, బోత్ వైడ్ అండ్ వైర్లెస్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది. Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఈ Snapdragon 888 ప్రాసెసర్ సక్సెసర్ అని చెప్పొచ్చు. దాంతో కంపేర్ చేస్తే దీనిలో CPU మీకు 20% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, GPU పరంగా 30% ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఇది 4nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ప్రెజెంట్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ గేమింగ్ విషయానికి వచ్చినా కానీ మీరు ఏ గేమ్ వేసినా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. BGMI మీకు ఏ గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. 90 FPS అయితే ఉండదు, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD గ్రాఫిక్స్లో ఇది హ్యాండిల్ చేయగలదు. అండ్ గైరోస్కోప్ సెన్సార్ కూడా బాగా వర్క్ చేస్తుంది. గేమింగ్ పరంగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. దీనిలో మీకు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. 3 లార్జ్ గ్రాఫైట్ షీట్స్ ఉంటాయి. హీటింగ్ విషయానికి వస్తే హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడిన తర్వాత బ్యాటరీ 16% డ్రాప్ అయింది. అండ్ టెంపరేచర్ వచ్చేసరికి 43.6°C మాక్సిమం రీచ్ అయింది. 45 లోపే ఉంది, టెంపరేచర్ కంట్రోల్లో ఉంది. కాకపోతే మీరు గేమ్ ఆడుతున్న కొద్దిగా వామ్ అనిపిస్తుంది, గ్లాస్ బాడీ కాబట్టి, ఇది గ్లాస్ అండ్ మెటల్ బాడీ కాబట్టి. అండ్ కెమెరా యూస్ చేసినప్పుడు కూడా మీకు ఫోన్ అయితే వామ్ అనిపిస్తుంది. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మీకు 3 50 MP కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అండ్ ఇంకోటి వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఇంకోటి టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసరికి 32 MP కెమెరా ఉంటుంది. అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మెయిన్ కెమెరా మీరు 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p వరకే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కూడా 4K ఉంటే బాగుండేది, ఇది ఒకటి కొద్దిగా నాకు కెమెరాలు నచ్చలేదు. అండ్ మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కెమెరా చాలా బాగుంది. మీరు మెయిన్ కెమెరా యూస్ చేసి ఫొటోస్ తీస్తున్నప్పుడు మంచి క్వాలిటీ ఫొటోస్ వస్తున్నాయి, న్యాచురల్ ఉన్నాయి ఫొటోస్. అండ్ పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ లో లైట్లో కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ వస్తున్నాయి మెయిన్ కెమెరా కానీ. వైడ్ యాంగిల్ కెమెరా కూడా మీకు 50 MP వైడ్ యాంగిల్ కెమెరా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ ఇంకొకటి దీనిలో మీకు 50 MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 2x వరకు మీరు జూమ్ అయితే మనకు చూపిస్తుంది. 5x వరకు అయితే మనకి క్వాలిటీ చాలా బాగుంది. తర్వాత 10-20కి వెళ్ళినప్పుడు మీకు క్వాలిటీ కొద్దిగా తగ్గుతుంది. మీరు ఏమైనా డీటెయిల్స్ క్యాప్చర్ చేయడానికి మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 32 MP కెమెరా. ఇది ఫ్రంట్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ కొన్ని శాంపిల్స్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తున్నాయి. ఈవెన్ లో లైట్లో కూడా మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. అండ్ ఫోటో నైట్ మోడ్ కూడా ఉంటుంది, ఇది కూడా మీరు యూజ్ చేయొచ్చు. నైట్ టైం ఫోటోస్ తీసేటప్పుడు సూపర్ మూన్ కూడా ఉంటుంది. మీరు మూన్ని ఫోటో తీయాలనుకుంటే సూపర్ మూన్ ఆప్షన్ అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా కెమెరాలో మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే Xiaomi ఫోన్స్ లో ఉన్న ఫీచర్స్ అని ఉన్నాయి. వీలాగ్ ఉంటుంది, మనం వ్లాగ్ స్టైల్లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. కొన్ని ఫిల్టర్స్ అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేశారు వ్లాగ్ లో. నెక్స్ట్ మూవీ ఎఫెక్ట్స్ ఉంటాయి దీనిలో. మీకు మ్యాజిక్ జూమ్, స్లో షట్టర్, టైమ్ ఫ్రీజ్, నైట్ టైమ్ ల్యాబ్స్, ప్యారలల్ వాడని చాలా ఉంటాయి. ఇక్కడ కొన్ని చూడొచ్చు, మీకు శాంపిల్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి.
అండ్ డ్యూయల్ వ్యూ వీడియో కూడా ఉంటుంది, ఒకేసారి మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేయొచ్చు. క్లోన్ వీడియో ఉంటుంది, క్లోన్ ఫోటో ఉంటుంది, ఒకేసారి మీరు రెండుగా డివైడ్ అవ్వచ్చు, మీరే రెండులా కనిపిస్తారు. ఈ చాలా ఫోన్స్లో మనం చూసాం, షామీ ఫోన్స్లో క్లోన్ వీడియో కూడా ఉంటుంది, మీరు డ్యూయల్ రోల్ చేయాలనుకున్న చేయొచ్చు. ఇంకా మోర్లోకి వెళ్తే మీకు కెమెరా ఆప్షన్స్లో మోర్లో సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు మోషన్ ట్రాకింగ్ ఫోకస్ ఉంటుంది. ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, పిల్లలు కానీ క్యాట్స్ కానీ మనకి మూవ్ అవుతుంటాయి కదా, వాటిని ఫోకస్లో పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. డబుల్ ట్యాప్ చేసినా కానీ ఫోకస్ అయితే అవుతుంది. అండ్ ఇంకొకటి ఐ ఫోకస్ ఉంటుంది, ఐని ఫోకస్ పెట్టి మీకు షార్ప్ ఇమేజ్ తీయడానికి ఉపయోగపడుతుంది ఇది. నెక్స్ట్ మోషన్ క్యాప్చర్ ఉంటుంది, మీకు ఫొటోస్లో కూడా కదులుతున్నప్పుడు ఆబ్జెక్ట్స్ క్యాట్స్ కానీ డాగ్స్ కానీ పిల్లలు కదులుతుంటారు కదా, ఫోటో తీయడానికి మీకు మోషన్ క్యాప్చర్ కొద్దిగా ఉపయోగపడుతుంది. కొద్దిగా బ్లర్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది, కంప్లీట్ బ్లర్ ఫ్రీ రాదు, కొద్దిగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇవి ఫీచర్స్ కొన్ని కెమెరా డిపార్ట్మెంట్కి సంబంధించి. అండ్ ఇంకా మీకు కెమెరా వీడియో విషయాలు మాట్లాడితే మాత్రం వీడియో మీకు బ్యాక్ కెమెరా 8K వరకు రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ శాంపిల్ చూడొచ్చు 8K వీడియో శాంపిల్. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 1080p వరకు రికార్డ్ చేయొచ్చు, ఇది ఫ్రంట్ వీడియో శాంపిల్. అండ్ స్లో మోషన్ వీడియో వచ్చేసరికి మీరు 720pలో 1920 fpsలో 720pలో మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు, సూపర్ స్లో అనమాట ఇది. ఇక్కడ చూడొచ్చు ఒక శాంపిల్. నెక్స్ట్ ఇంకొకటి 1080pలో 960 fpsలో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. 1080p 960 fps కాబట్టి ఇది కూడా మీకు చాలా మంచి ఆప్షన్, స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. ఇవి కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరా అయితే మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే మీకు 4600 mAh బ్యాటరీ ఉంటుంది. బాక్స్లో మీకు 120 watt ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు నార్మల్ యూజర్ అయితే, మీడియం యూజర్ అయినా ఫుల్ వర్క్ని మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు. మరి హెవీ యూజర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ వచ్చేసరికి మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది, 50 watt వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా చేయొచ్చు ఈ ఫోన్ యూజ్ చేసి మీరు. 10 watt వరకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు షామీ సర్జ్ P1 చిప్ సెట్ కూడా ఉంటుంది. ఇది ఓవరాల్గా ఛార్జింగ్ ఎఫిషియన్సీని కొంచెం ఎన్హాన్స్ అయితే చేస్తుంది. ఇది వరల్డ్లో ఫస్ట్ మొబైల్ యూనిఫైడ్ సెల్ 120 watt ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. కంపెనీ చెప్తున్న ప్రకారం అయితే బ్యాటరీ మీకు బూస్టర్ మోడ్ కూడా ఉంటుంది. బూస్టర్ మోడ్ ఆన్ చేస్తే 18 నిమిషాలు 100% ఛార్జ్ అవుతుంది. బూస్టర్ ఆఫ్ చేస్తే 24 నిమిషాలు 100% ఛార్జ్ అవుతుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మీకు 8GB ర్యామ్ 256GB స్టోరేజ్తో స్టార్ట్ అవుతుంది. బేస్ మోడల్ LPDDR5 ర్యామ్, UFS 3.1 స్టోరేజ్, ఫాస్ట్ ర్యామ్, ఫాస్టర్ స్టోరేజ్. అండ్ ఇది మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉండదు, ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి మీకు SD కార్డ్ సపోర్ట్ లేదు. డ్యూయల్ సిమ్ ఉంటుంది, 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు అంతే. అండ్ దీనిలో మీకు USB OTG సపోర్ట్ అయితే ఉంటుంది, మీరు పెన్ డ్రైవ్స్ పెట్టుకొని మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది, ఒకవేళ మీరు ర్యామ్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలంటే 3GB వరకు మీరు ర్యామ్ అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. స్టోరేజ్ మీకు 256GBలో దగ్గర 216GB వరకు మీకు స్టోరేజ్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది. ఎనఫ్ మనకి మీరు మనకి SD కార్డ్ లేకపోయినా కానీ 128 ఇవ్వట్లేదు, డైరెక్ట్ 256 ఇస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం యూజర్స్కి అయితే సరిపోతుంది. నెక్స్ట్ దీనిలో మనకి సెన్సార్స్ విషయానికి వస్తే మాత్రం అన్ని సెన్సార్స్ ఉన్నాయి, యాక్సిలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఇది మీకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఫింగర్ ప్రింట్ సెన్సర్ మీకు చాలా ఫాస్ట్ ఉంది, ఇక్కడ చూడొచ్చు చాలా ఫాస్ట్, చాలా యాక్యురేట్ ఉంటుంది. ఈ మొబైల్లో ఫింగర్ ప్రింట్ హార్ట్ రేట్ సెన్సార్లో కూడా యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ దీన్ని చెక్ చేస్తున్నట్టున్నారు, యాక్యురేసీ అంత లేదు కానీ ఇది మీకు ఈ ఆప్షన్ అయితే ఉంది. అండ్ సెన్సార్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి, జైరోస్కోప్ కానీ మ్యాగ్నెటోమీటర్ కానీ అన్ని సెన్సార్స్ మీకు చాలా బాగా వర్క్ అవుతున్నాయి. అండ్ UI విషయానికి వస్తే మాత్రం ఇది మీకు Xiaomi MI UI 13 మీద రన్ అవుతుంది, Android 12 మీద రన్ అవుతుంది. బడ్జెట్ ఫోన్స్ వచ్చినట్టు దీనిలో మీకు ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే ఎక్కువ ఉండవు, కొద్ది క్లీన్ అయితే ఉంటుంది. అండ్ UI కూడా మీకు స్మూత్ ఉంటుంది యూజ్ చేసేటప్పుడు, డిఫరెంట్ ఉంటుంది. మీరు బడ్జెట్ Xiaomi ఫోన్స్ యూజ్ చేసి మీరు ఫ్లాగ్షిప్కి వెళ్తే మాత్రం ఆ డిఫరెన్స్ అయితే మీరు ఈజీగా నోటీస్ చేయగలరు. దీనిలో మీకు 3 years అయితే OS అప్డేట్స్ వస్తాయి సాఫ్ట్వేర్ పరంగా, అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇది కస్టమ్ UI కాబట్టి మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ సెకండ్ స్పేస్ ఉంటుంది, కాల్ రికార్డింగ్ కూడా ఉంది. కాల్ రికార్డింగ్ ఇది గూగుల్ డైలర్తో వస్తుంది కాబట్టి అవతల వాళ్ళకైతే వినిపిస్తుంది. NFC ఉంది, వాటర్ రెసిస్టెంట్ లేదు, మిగతావన్నీ అయితే ఉన్నాయి. IR బ్లాస్టర్ కూడా ఉంటుంది, Xiaomi ఫోన్ కాబట్టి మీకు టాప్లో IR బ్లాస్టర్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా దీనిలో నాకు నచ్చని వస్తే ఫ్రంట్ 4K ఇచ్చుంటే బాగుండేది, IP రేటింగ్ ఇచ్చుంటే బాగుండేది. ఇవి రెండు కొంచెం తగ్గినాయి. మిగతా అన్ని విషయాల్లో మీకు ఫోన్ అయితే సూపర్ ఉంది. అసలు మీరు యూజ్ చేసినప్పుడు చాలా ప్రీమియం ఫీలింగ్ ఉంటుంది చేతిలో. డిస్ప్లే చాలా బాగుంది, మంచి ప్రాసెసర్, కెమెరాస్ చాలా బాగున్నాయి, అండ్ ఛార్జింగ్ ఎవ్రీథింగ్ మీకు ఓవరాల్ ఆల్రౌండ్ ఫోన్ అని చెప్పొచ్చు ఇది మీకు. అండ్ దీనిలో ప్రైస్ కూడా వీళ్ళు పెట్టింది 8GB ర్యామ్ 256GB మోడల్. నార్మల్ ప్రైస్ ఇది 62,999 రూపాయలు పెట్టారు. కాకపోతే వీళ్ళు సేల్లోకి దీన్ని తీసుకొస్తుంది వచ్చేసరికి 52,999 రూపాయలు తీసుకొని వస్తున్నారు.
చేస్తున్నారు. 6,000 రూపాయలు ఐసిఐసిఐ బ్యాంక్ మీద డిస్కౌంట్ వస్తుంది, 4,000 రూపాయలు అమెజాన్ కూపన్ వస్తుంది. సో అమెజాన్ సమ్మర్ సేల్ లేదు మీకు జస్ట్ 52,999 రూపాయలకి వస్తుంది. తర్వాత మేబీ మళ్ళీ ప్రైస్ అయితే పెరిగిపోవచ్చు. సో ఆ ప్రైస్లో మీరు మంచి ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఈ ఫోన్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. ఇది ఓవరాల్గా Xiaomi 12 Pro క్విక్ రివ్యూ. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.